క్రిస్మస్‌లో దేవుని కృప. యోహాను సువార్తలో చదువుతాము. మొదటి అధ్యాయము 14వ వచనం. వాక్యము శరీరమై మన మధ్య నివసించెను. ఆయన ద్వారా కృపా సత్యములు కలిగినవి. క్రిస్మస్‌ను ఒక్క మాటలో చెప్పాలంటే అది కృప. దేవుడు మన మధ్యకి రావడం. మనం ఆయన ఎప్పటికీ చేరుకోలేము. అందుకే ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ఇదే కృప. వాక్యము శరీరమై దేవుడు మానవుడిగా రావడం కృప. ఆయన సృష్టికర్త. మనం ఆయన చేతి పని అయి ఉన్నాం. మట్టి ధూళిగా ఉన్నాం మనం. అయినా కూడా ఆయన మనల్ని రక్షించడానికి మానవ రూపాన్ని ధరించాడు. ఇది మనం అర్హులం కావడం వల్ల జరగలేదు. మనం బ్రేక్ చేశాము, ఆయన హృదయాన్ని బద్దలు చేశాము, ఆయనకి విరోధంగా పాపం చేశాము, ఆయనకి దూరం అయ్యాము. కానీ దేవుడు దూరంగా ఉండాలనుకోలేదు. మన సమస్యలోకి ఆయన దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చిన కార్యం పేరే కృప. అక్కడ ఆయన మన మధ్య నివసించెను అని ఉంది. గ్రీక్లో నివసించిన అనే పదం టెబర్నికల్డ్ అని ఉంది. అంటే గుడారం వేసుకొని మన మధ్య ఉన్నాడు. ఆయన దూరంగా ఉన్న దేవుడు కాదు, మనతో కలిసి ఉన్న దేవుడు, మనతో కలిసి నడిచే దేవుడు. మన రెగ్యులర్ లైఫ్లో బాధల్లో లేదా కష్టాల్లో ఖాళీగా ఉన్న క్షణాల్లో కూడా మనం ఆలోచించాలి. క్రిస్మస్ అంటే దేవుడు మన దగ్గర నుంచి వదిలించుకుని వెళ్ళిపోయిన రోజు కాదు, ఆ సమస్యల్లోకి అడుగు పెట్టిన రోజు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 16వ వచనంలో గ్రేస్ అపాన్ గ్రేస్ అని ఉంది. కృప వెంబడి కృప. ఆ కృప ఏం చేస్తుంది? తప్పులున్నా సరి చేస్తున్నాడు, కరెక్ట్ చేస్తున్నాడు. తిరుగుబాటు చేసినా ఆయన వదిలిపెట్టట్లేదు. నన్ను నేను అంగీకరించలేని రోజుల్లో కూడా ఆయన నన్ను అంగీకరిస్తున్నాడు. ఇదే కృప. కృప అంటే పాపాన్ని సహించడం కాదు, పాపిని తిరిగి లేపి నిలబెట్టే దేవుని యొక్క స్పర్శే కృప. ఆ తర్వాత వచనంలో ధర్మశాస్త్రం మన పాపాలను చూపిస్తుంది, దాని నుంచి బయటకు వచ్చే ఛాన్స్ మనకు లేదు. అప్పుడు దాని నుంచి బయటికి రప్పించేదే కృప. ధర్మశాస్త్రం మన లోపాలను చూపిస్తుంది, కృప నీ లోపాలు నేను మోస్తా అంటుంది. క్రిస్మస్ స్టోరీ మనకు గుర్తు రాగానే స్టార్స్, డెకరేషన్స్, లైటింగ్, కేక్స్ ఇవన్నీ కాదు. క్రిస్మస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది గ్రేస్. ఇట్స్ ఆల్ అబౌట్ గ్రేస్. కృప అంటే ఏం లేదు, దేవుడు మన స్థాయికి దిగి రావడం. మనం తిరస్కరించిన ఆయన విడిచిపెట్టట్లేదు. మనం ఆయన బ్రేక్ చేసినా తిరిగి ఆయన మళ్ళీ ఆ యొక్క బాండింగ్ని నిర్మించుకుంటున్నాడు. మనం అర్హులం కాకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు. ఏ మతాల్లో ఇలాంటి సత్యం లేదు. అన్ని మతాలు దేవుణ్ణి ఎలా చేరాలని చెప్తున్నాయి, కానీ క్రిస్మస్ దేవుడు మనల్ని ఎలా చేరడు అని చెప్తుంది. క్రిస్మస్ మనకు గుర్తు చేసేది బహుమతులు కాదు, కృప. సందేశాలు కాదు, దేవుడు మనతో నివాసం చేస్తున్నాడు. క్రిస్మస్కి కారణాలు ఏమీ లేవు, దేవుని ప్రేమ. క్రిస్మస్ ఫలితం ఏంటంటే మనం మార్చబడిన జీవితం, నూతన జీవితం. దేవుడు చెప్పే అత్యంత గొప్ప క్రిస్మస్ వ్యక్తీకరణ ఏంటంటే కృప. ఆయన దూరం నుంచి ప్రేమించలేదు, ఆయన కృప మన జీవితాలకు చేరింది. మన వెర్రితనాలు, మన బలహీనతలు అన్నిటికీ దేవుని సమాధానం కృపే. క్రిస్మస్ అంటే ఒక శిశువు కథ కాదు, దేవుడు మాంసం ధరించి మన మధ్యకు వచ్చి నిలబడ్డం.